ఈ జ్యోతిర్లింగాల కథ. దేశవ్యాప్తంగా ఎన్నో శివాలయాలు ఉన్నాయి. అన్నింట్లోకి జ్యోతిర్లింగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు శివభక్తులు. ముఖ్యంగా కార్తీకంలో ఒక్క జ్యోతిర్లింగానైనా దర్శించుకుంటే జన్మ తరిస్తుందనుకుంటారు. ఇదంతా సరే, మరి శివలింగాలకి జ్యోతిర్లింగాలకి ఉన్న తేడా కూడా మనకి తెలియాలిగా. శివపురాణం ప్రకారం ఓసారి బ్రహ్మ విష్ణుమూర్తుల మధ్య ఎవరు గొప్ప అనే వాదన మొదలైంది. అది ఎంతకీ తేలకపోవడంతో పరమేశ్వరుడు పెద్ద జ్యోతిర్లింగం ఆకారంలో అవతరించి ఆ లింగం ఆది అంతాలను కనుక్కునే వాళ్ళు గొప్పవాళ్ళని చెప్పారట. అప్పుడు బ్రహ్మ విష్ణుమూర్తి చెరువువైపుకి వెళ్ళారు. అయినా ఇద్దరు ఆది అంతాలను కనుక్కోలేక వెనక్కి వచ్చేశారు. అయితే బ్రహ్మ మాత్రం తాను తెలుసుకున్నానంటూ అబద్ధం చెబితే, విష్ణుమూర్తి తాను విఫలమయ్యానంటూ ఓటమిని ఒప్పుకున్నారు. బ్రహ్మ అబద్ధం చెప్పాడని పరమశివుడు గ్రహించి బ్రహ్మకు భూలోకంలో పూజలు ఉండవని శపించాడట. ఇలా వీళ్ళ తగవును తీర్చేందుకు ఏర్పడిన ఆ జ్యోతిర్లింగం కిరణాలు పడిన ప్రదేశాలే జ్యోతిర్లింగ క్షేత్రాలు అయ్యాయి. ఇవి నిజానికి 64 వరకు ఉన్నా వాటిల్లో 12 మాత్రమే ఎక్కువ ప్రాచుర్యం పొందాయి. అవే ద్వాదశ జ్యోతిర్లింగాలు.